ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు thumbnail చూసారు కదా మేము ఎక్కడికి వెళ్తున్నామో. ఈ వ్లాగ్ లో మేమైతే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కి వెళ్ళేసి ఒక ప్రసిద్ధమైన దేవాలయాన్ని అయితే చూడబోతున్నాను. అండ్ ఫస్ట్ టైం ఈ టెంపుల్ కి వెళ్తున్నాను అనమాట. చాలా చాలా ఎక్సైటింగ్ గా ఉంది టెంపుల్ ఎలా ఉంటుందని. అండ్ మేమైతే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కి వెళ్ళి చూడాల్సినంత టెంపుల్ ఏంటా అని మీరు అందరూ అనుకుంటున్నారు కదా. నాకు కూడా తెలియదు అక్కడ టెంపుల్ లో ఏముంటుంది ఎలా ఉంటుందని. నాతో పాటు మీరు కూడా చూసేయండి. అండ్ ఈ వీడియోలో మీకైతే ఒక సెలబ్రిటీని పరిచయం చేస్తాను. అండ్ మాకైతే ఒక సీరియల్ సెలబ్రిటీ అయితే కనిపించారనమాట. ఆయనతో మేము ఫొటోస్ కూడా దిగాము. అతను ఎవరో తెలుసుకోవాలంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ మేమైతే ఎక్కడి నుంచి బయలుదేరాం అనేది కూడా ఫుల్ డీటెయిల్స్ ఈ వ్లాగ్ చూస్తేనే అర్థమైపోతుంది. వీడియోని లాస్ట్ వరకు చూసి అండ్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు లైక్ చేస్తేనే నాకు ఇంకా మోటివేషన్ గా ఉంటుంది ఇలాంటి వీడియోస్ చేయాలని చెప్పేసి. ఇంకా మేమైతే ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ లేచి టెంపుల్ కి బయలుదేరి వెళ్ళిపోతున్నాం అనమాట. నేను ప్రతిసారి చెప్తాను నా వ్లాగ్ లో టెంపుల్స్ కి వెళ్ళాలి అని అంటే పొద్దున్నే రెడీ అయి వెళ్ళిపోతేనే మనకి గుడిలో దర్శనం అనేది తొందరగా అవుతుందని చెప్పేసి అలా పొద్దున్నే బయలుదేరిపోయాము. తెల్లవారిపోయిందనమాట. సూర్యుడు కూడా వచ్చేసాడు. ఇంతకు మేము ఎక్కడి నుంచి వస్తున్నామో చెప్పలేదు కదా. కొత్తగూడెం భద్రాద్రి నుంచి అయితే మేము టెంపుల్ కి అయితే వెళ్తున్నాం అనమాట. అండ్ ఈ జర్నీ మాకైతే చాలా చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. ఎందుకనంటే చాలా ఇయర్స్ తర్వాత నేను మా అక్క మా చెల్లి ముగ్గురం కలిసి ఇలా వెళ్తూ ఉన్నాం అనమాట. ఏ జర్నీలోనైనా మేము పడుకుంటాము, కానీ ఈ జర్నీలో మాత్రం అస్సలు పడుకోలేదు. అలా ఆటోలో వెళ్తూ ఓల్డ్ సాంగ్స్ అంటే 90s సాంగ్స్ పెట్టుకొని మేము ముగ్గురం అక్క చెల్లెలం పాడుకుంటూ వెళ్ళామన్నమాట. మార్నింగే బయలుదేరాం కాబట్టి కడుపులో ఇంకా టీ ఏం పడలేదు కాబట్టి కాసేపు ఒక దగ్గర ఆపేసి హ్యాపీగా రిలాక్స్ గా టీ తాగుదామని చెప్పేసి మేమైతే ఒక దగ్గర ఆగామన్నమాట. కొత్తగూడెం నుంచి ఏన్కూరు, వైరా, తల్లాడ ఈ రూట్ మీదుగా మేము వచ్చామన్నమాట. అండ్ ఇక్కడ టీ అయితే తాగుతున్నాం. ఇక్కడ మాకు ఒక సీరియల్ సెలబ్రిటీ కనిపించారు. అతను ఎవరు అనేది మీరు చూస్తారు. అండ్ షార్ట్ అండ్ స్వీట్ గా చిన్నగా కనిపిస్తారనమాట. మీరు గుర్తుపడితే కనుక కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇంతకు ముందు కూడా మేము తిరుపతి వెళ్ళినప్పుడు కాణిపాకలో ఋషి సార్ అయితే కనిపించారు. అప్పుడు మేము ఫొటోస్ దిగలేకపోయాం. ఇప్పుడైతే మా మరదలు వెళ్ళి అక్కడ అడుగుతుంది అతన్ని, మీరు సీరియల్ హీరో కదా అని చెప్పేసి. అవునని ఆయన చెప్పారు. అండ్ ఆ తర్వాత మేము ఫొటోస్ అయితే దిగాము. అది నెక్స్ట్ మినీ బ్లాగ్ లో చూపిస్తాను. అతను ఎవరో గుర్తుపడితే మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఏ హీరో ఏ సీరియల్ లో ఉన్నారని చెప్పేసి. ఇంకా టీ తాగేసాం కదా. టీ తాగిన తర్వాతకి మళ్ళీ మేమైతే టెంపుల్ కి మా ప్రయాణం అయితే స్టార్ట్ చేసాం. ఇంకా మా మరదలైతే మేము ముగ్గురం ఇలా సాంగ్స్ పాడుతుంటే తెగ నవ్వుతుంది, మురిసిపోతుంది. ఈ ముగ్గురక్క చెల్లెలేంటి నా మెదడు తింటున్నారు, ఇలా సాంగ్స్ నాన్ స్టాప్ గా పాడుతున్నారు అని అనుకుంటూ ఉందన్నమాట. టెంపుల్ ఇంకా రావట్లేదు, ఇంకెంత టైం పడుతుంది అని అనుకుంటున్నారు కదా. మీతో పాటు మేము కూడా అలాగే అనుకున్నాం. ఇంకా టెంపుల్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది, ఎన్ని గంటలు పడుతుంది అని చెప్పేసి అనుకుంటూనే ఉన్నాం అన్నమాట. ఇంకా మా అన్నయ్యని అడుగుతున్నాం టెంపుల్ కి ఇంకెంత దూరం ఉందని చెప్పేసి. మా అన్నయ్య చెప్తున్నాడు, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు, ఇలా వెళ్ళాలి అలా వెళ్ళాలి అని చెప్పేసి. గుడికి రూట్ తెలిసిన మా అన్నయ్య ఏమో మా వెనుకున్నాడు. మాకు రూట్ తెలియదు కాబట్టి మా అన్నయ్య కంటే ముందు మేము ఉన్నాం. ఎందుకంటే పాటలు పాడుకునే జోష్ లో అలా ముందుకు వెళ్ళిపోయాం. మళ్ళీ మా అన్నయ్య కాల్ చేసి అలా ముందుకు కాదు మళ్ళీ వెనక్కి రండి అంటే వెనక్కి వెళ్తున్నాం. వెనక్కి వెళ్లే దారిలోనే ఇక్కడ మాకు మంచి పసుపు వాసన వచ్చిందనమాట. ఐ థింక్ ఇక్కడ పసుపు అనేది పండిస్తున్నారు కావచ్చు. స్మెల్ అయితే చాలా ప్యూర్ గా ఉంది, చాలా న్యాచురల్ గా ఉందన్నమాట. ఇంకా మేమైతే బ్యాక్ వచ్చేసి ఇప్పుడు లెఫ్ట్ అయితే తీసుకుంటున్నాము. అండ్ ఇట్ సైడ్ అయితే మనం వెళ్ళిపోవాలి. ఇక్కడ మేము లెఫ్ట్ తీసుకుంటున్నాం కదా. ఇక్కడ ఒక బోర్డు ఉంది చూడండి, దర్శించండి తరించండి అమ్మవారి కృపకి పాత్రలు కండి అని ఇక్కడ ఉందన్నమాట. బోర్డ్ అంత క్లియర్ గా ఏం లేదు. టర్న్ అయ్యి ఇంకా వెళ్తున్నాం అనమాట. ఇక్కడ మొత్తం సిటీ ఏం కాదు, మొత్తం పల్లెటూరు లాగే ఉందన్నమాట. అండ్ ఇంకా అలా మేము మళ్ళీ పాటలు పాడుకుంటూ వెళ్తూ ఉన్నాము. అండ్ మా అన్నయ్య వెనుకొస్తున్నాడు, మేము ముందు వెళ్తున్నాం అనమాట ఫాస్ట్ గా. ఇంకా ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే ప్లసెస్ ఉన్నాయి, మైనస్లు కూడా ఉన్నాయి. అక్కడ కొన్ని మోసాలు కూడా జరుగుతున్నాయి అనమాట. అవేంటో నేను మీకు వీడియో లాస్ట్ కి చెప్తాను. మీరు మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. ఒకవేళ మీరు ఈ టెంపుల్ కి వెళ్తే గనక అక్కడ జరిగే కొన్ని మోసాల గురించి అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళని కొంతమంది అయితే మోసం చేస్తూ ఉంటారు. సో మేము వెళ్ళాం కాబట్టి మమ్మల్ని కూడా అక్కడ మోసం చేశారు. ఆ మోసం ఏంటనేది కూడా నేను మీకు చెప్తాను. ఇంకా ఆ తర్వాతకి ఇక్కడ ఒక ప్లేస్ దగ్గర అయితే కాసేపు ఆగామన్నమాట. ఇంకొంచెం దూరం వెళ్ళామంటే మనం టెంపుల్ దగ్గరికి చేరుకుంటాం అనమాట. ఫస్ట్ టైం వెళ్లే వాళ్ళైతే ఈ టెంపుల్ ని చూసి అసలు మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే, హ్యాపీగా కూడా కాదు అసలు టెంపుల్ ఇలా ఉంటుందా, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకునే విధంగా ఉంటుంది అనమాట. టెంపుల్ అంత బాగుంటుంది అండ్ మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు అసలు ఈ విధంగా టెంపుల్ ఉంటుందా అని చెప్పేసి. ఫ్యామిలీతో ఈ గుడికి రావాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే మీ సొంత వెహికల్ తీసుకొచ్చుకుంటే చాలా బెటర్. దూరం నుంచి వచ్చే వాళ్ళు మాత్రమే, దగ్గరున్న వాళ్ళకైతే ఏం పర్వాలేదు బస్ లో కూడా రావచ్చు అనమాట. అండ్ దూరం నుంచి వచ్చే వాళ్ళైతే మీరు ఇంటి దగ్గర నుంచే వంట చేసుకొని రావచ్చు. లేదు మీరు ఇక్కడ వండుకోవాలనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మనకి గుడిలో దర్శనం లేట్ అయితే వండుకోవడం కూడా చాలా లేట్ అవుతుంది అనమాట. అదే మనం ఇంటి దగ్గర వండుకొని వస్తే గనక దర్శనం ఏ టైం కి కంప్లీట్ అయిపోయినా మనకి ఫుడ్ రెడీగా ఉంటుంది కాబట్టి తినేసేయచ్చు. పిల్లలు ఉంటే ఇబ్బంది పడకుండా ఉంటుంది కదా. ఇంకా ఎంత దూరం లేదు,
ఇంకా కొన్ని క్షణాల్లో అయితే మనం గుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ మీరైతే ఆటోలో ఇందాక నుంచి చూస్తున్నారు కదా! వీళ్ళిద్దరి గోల. వీళ్ళిద్దరు ఏంటంటే మా చెల్లి అండ్ మా అన్నయ్య కూతురు ఇద్దరు కలిసి వెనకొచ్చే సాంగ్‌కి డాన్స్‌లేస్తూ ఉన్నారనమాట. అసలు ఈ టెంపుల్ గురించి నేను ఎలా చెప్పాలో, ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలో కూడా నాకు తెలియట్లేదనమాట. అండ్ నేను వెళ్ళిన టెంపుల్ ఇదేనా అని అనిపించింది. అసలు ఇలాంటి టెంపుల్‌కి ఇంతమంది జనాలొస్తారా? ఇంత విశేషం ఉందా ఈ టెంపుల్‌కి అని నాకే అనిపించిందనమాట. మేము వెళ్ళే టెంపుల్ వచ్చేసి పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ తల్లి దేవస్థానం టెంపుల్‌కి అయితే మేము వెళ్తున్నాము. ఈ టెంపుల్ ఆంధ్రాలో ఉందనమాట. కొత్తగూడెం నుంచి ఏన్కూరు తల్లాడ సైడ్ నుంచి వస్తే మనకి ఈ టెంపుల్ అయితే వస్తుంది. ఈ టెంపుల్ కి ఫస్ట్ టైం అయితే వస్తున్నాం అనమాట. టెంపుల్ ఎలా ఉంటుంది, అసలు ఇక్కడ విశేషం ఏంటనేది ఏది తెలియదు అనమాట మాకు. మా పెద్దమ్మ ఫస్ట్ టైం అయితే వచ్చింది. తను వెళ్దామని చెప్తే మేము అప్పటికప్పుడు నైట్ డిసైడ్ అయిపోయి మార్నింగ్ అయితే మేమైతే ఈ టెంపుల్ కి అయితే వస్తున్నాము. అండ్ ఈ టెంపుల్ దగ్గర మాకు కోళ్లు కోస్తారని తెలియదు అనమాట. అసలు టెంపుల్ ముందుకు వెళ్ళగానే కోళ్ల షాపులు అయితే ఉన్నాయి. ఆ కోళ్లు కూడా నాటుకోడి అలాగే బాయిలర్ కోళ్ళు అయితే ఉన్నాయన్నమాట. ఏంటి అమ్మవారి టెంపుల్ దగ్గర ఈ కోళ్ళను కోస్తారా అని అనిపించింది. కోళ్ళు మాత్రమే కాదు, ఇంకా చాలా స్పెషాలిటీ అయితే ఈ టెంపుల్ కి అయితే ఉందన్నమాట. ఇంకా టెంపుల్ దగ్గర ఉన్నామన్నమాట మేమైతే. ఇక్కడ పైన మీకు రాసి పెట్టి కనిపిస్తుంది చూడండి, శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం. అండ్ ఈ టెంపుల్ ఎదురుగానే మీకు బస్ స్టాండ్ అయితే ఉంటుందన్నమాట. బస్సెస్ కూడా అవైలబుల్ గానే ఉన్నాయి. బస్ దిగిన వెంటనే మీకు ఎదురుగా టెంపులే కనిపిస్తుంది అనమాట. అండ్ టెంపుల్ చుట్టుపక్కల కూడా షాప్స్ అయితే ఉన్నాయి. టెంపుల్ లోపల కూడా షాప్స్ అయితే ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ లోపలికి అయితే ఆటోలు వస్తాయి అండ్ ఓన్ వెహికల్స్ తీసుకెళ్లిన వెహికల్స్ వస్తాయి. అలాగే బస్ స్టాండ్ కూడా ఉందన్నమాట. బస్ స్టాండ్ ఎదురుగానే మీకు టెంపుల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. మేము వెళ్లేసరికి ఇంత మంది జనాలను చూసి షాక్ అయిపోయాము. చాలా కార్లు అయితే ఇక్కడ పార్క్ చేసి ఉన్నాయన్నమాట. చూస్తున్నారుగా ఎన్ని కార్లు ఉన్నాయో. కార్లు మాత్రమే కాదు, ఆటోలు అలాగే ట్రక్స్ ఇలా మ్యాజిక్లు చాలా అయితే మాట్లాడుకొని వచ్చేసి ఇక్కడ ఉన్నారన్నమాట. ఇంత మంది జనాలు ఈ టెంపుల్ లో ఉంటారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము వెళ్ళింది సండే రోజు అన్నమాట. తిరుపతమ్మ టెంపుల్ అంటే ఏదో చిన్నదిగా ఉంటుందని అనుకున్నాం కానీ ఇంత పెద్ద గుడి అని అసలు మేము అనుకోలేదన్నమాట. అండ్ సండే రోజు ఇంతమంది జనాలు వస్తారని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంతమంది జనాలండి బాబు. ఇంకా ఇదైతే చాలా తక్కువ అన్నమాట. మేము ఆటో తీసుకొని లోపలికి ఎక్కడ పార్క్ చేయాలా, ఎక్కడ ప్లేస్ ఉంటుందా అని ముందుకైతే వెళ్తూ ఉన్నాము. అసలు ఎక్కడ ప్లేస్ లేదు, అంతమంది జనాలు అయితే ఉన్నారనమాట. మీరు చూస్తూనే ఉన్నారు కదా ఎంతమంది జనాలు ఉన్నారో. అండ్ మేమైతే తిరుపతమ్మ టెంపుల్ దగ్గరకు వచ్చాము. ఇప్పుడు మా ఆటోని ఒక దగ్గర అయితే పార్కింగ్ లో పెట్టాలన్నమాట. సో ప్లేస్ అయితే ఎక్కడా కూడా లేదు. చూడండి ఎన్ని వెహికల్స్ ఇక్కడ ఉన్నాయో. తిరుపతమ్మ తల్లి టెంపుల్ ఎంత పెద్దదో ఈ పాటికి మీకు అందరికి అర్థమై ఉంటుంది. మీకే కాదు నాకు కూడా నేను వెళ్ళాకనే అర్థమైందనమాట. తిరుపతమ్మ తల్లి టెంపుల్ అంటే ఒక చిన్న గుడి మాత్రమే కాదు, ఇది చాలా పెద్ద ఒక జాతర అని చెప్పేసి. ఇంకా మేమైతే ఒక ప్లేస్ చూసుకొని మా ఆటోని అయితే ఒక దగ్గర పార్క్ చేయడానికి అయితే వెళ్తున్నాము. ఆటో పార్కింగ్ చేసిన తర్వాతకి మేమైతే గుడి లోపలికి వెళ్ళాలి. అండ్ ఏ గుడికి వెళ్ళినా ఫోన్స్ అనేవి అలా ఉండవు కాబట్టి మేము ఫోన్స్ అనేవి లోపలికి తీసుకెళ్ళట్లేదు. ఇంకా గుడికి వెళ్లే ముందు మీకు అంతా ఇక్కడ ఒకసారి చూపిస్తాను చూడండి. శ్రీ తిరుపతమ్మ తల్లి దేవస్థానం అనేది పెనుగంచిప్రోలు ఎన్టీఆర్ జిల్లాలో మున్నేరు నది ఒడ్డున ఈ అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. మీరు చూసుకోవచ్చు ఎంతమంది భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారో. ఆ వెహికల్స్ చూడండి ఎంతమంది పార్కింగ్ చేశారో. అండ్ ఇది మున్నేరు వాగు పక్కన ఉంటుందని చెప్పాను కదా. అండ్ వాటర్ అయితే ఏం లేవన్నమాట. సో ఎండాకాలం కాబట్టి మేము వెళ్ళింది. అండ్ ఇక్కడైతే సంథింగ్ చికెన్ ఏదో మటన్ అక్కడ చేస్తున్నారు. అండ్ మేము ఆటో పార్కింగ్ చేసేసి ఫోన్స్ తీసుకెళ్లకుండా మేమైతే ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. టెంపుల్ ఎదురుగా చాలా ప్లేస్ అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే షాప్స్ కూడా చాలా ఉంటాయి. తిరుపతమ్మ టెంపుల్ అంటే చాలా చిన్నది కాదు, చాలా పెద్ద టెంపుల్ అన్నమాట. చాలా పెద్దగా ఉంటుంది ఈ టెంపుల్ అయితే. మేము సండే రోజు వచ్చామన్నమాట ఈ తిరుపతమ్మ టెంపుల్ కి. అండ్ టెంపుల్ చాలా చాలా బాగుంది. అండ్ ఈ టెంపుల్ గురించి ప్లస్లు ఉన్నాయి మైనస్లు ఉన్నాయి అని చెప్పాను కదా, అది కూడా చెప్తాను. అండ్ ఇక్కడ కింద మొత్తం వాటర్ కనిపిస్తున్నాయి కదా. ఈ వాటర్ ఏంటంటే మేము సమ్మర్ లో వెళ్ళాం కాబట్టి కాళ్ళు కాలుతాయని చెప్పేసి అక్కడ పైప్ తోటి అయితే వాటర్ కొట్టారనమాట. భక్తులకు ఎవరికి కాళ్ళు కాలకుండా ఉండటానికి. మేము వెళ్ళేసరికి చాలా మంది భక్తులు అయితే ఉన్నారు. అండ్ మేకల్ని కూడా కోస్తున్నారు అనమాట ఈ తిరుపతమ్మ టెంపుల్ దగ్గర. గుడి ముందు చాలా ప్లేస్ అయితే కనిపిస్తుంది కదా. అండ్ ఇక్కడ పోలీస్ వాళ్ళు కూడా ఉంటారు అనమాట, భక్తులకు ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండటానికి. అండ్ గుడి గోపురం అయితే చూసేయండి. మనం ఇప్పుడు అక్కడికే వెళ్ళాలి. ఇది తూర్పు సైడ్ ఉంటుంది అనమాట. ఈ
గోపురం నుంచే మనం గుడి లోపలికైతే వెళ్ళాలి. ఇంకా లోపలికి వెళ్ళేటప్పుడు ఫోన్స్ అలా ఉండదు కదా. లోపల ఎలా ఉంటుంది ఏంటనేది మీకు వివరంగా చెప్తాను. ఏ గుడికి వెళ్ళినా ప్రదక్షిణ అనేది కంపల్సరీగా చేస్తాం గుడి లోపలికి వెళ్ళి. కానీ ఈ తిరుపతమ్మ టెంపుల్లో ప్రదక్షిణను బయట చేసి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ కింద మీకు రెడ్ క్లాత్ వేసి కనిపిస్తుంది కదా, అలాగే డప్పులతోటి బోనం ఎత్తుకొని వెళ్తున్నారు చూడండి భక్తులు. అలాగే మేకను మొక్కిన వాళ్ళు కూడా మేకను కూడా ఒక ప్రదక్షిణం చేసుకొని బోనం పట్టుకొని గుడి బయట నుంచి ప్రదక్షిణ అనేది చేసి గుడి లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటారనమాట. మేము కూడా గుడి ముందు నుంచి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని గుడి లోపలికి వెళ్ళాం. గుడి లోపలికి వెళ్ళాలంటే కొబ్బరికాయ తీసుకోవాలి కదా, కొబ్బరికాయ కంపల్సరీగా తీసుకొని లోపలికి వెళ్ళండి. అండ్ మోసం జరిగిందని చెప్పాను కదా, ఇక్కడే ఫస్ట్ మోసం అనమాట. కొబ్బరికాయ ప్రైస్ వచ్చేసి 40 రూపీస్ అని బోర్డు పెట్టారు. తీరా కొన్న తర్వాతకి 70 రూపీస్ ఇవ్వండి అని అడిగారు అనమాట. సో నేను అడిగాను, ఏంటి 40 రూపీస్ అని చెప్పి 70 రూపీస్ తీసుకుంటున్నారు ఏంటి అని అడిగితే వాళ్ళు ఏదో ఒక రీజన్ చెప్పిందా ఆంటీ, ఇంకా ఎందుకు గొడవ అని చెప్పేసి 70 రూపీస్ ఇచ్చేసి కొబ్బరికాయ తీసుకొని వచ్చాను అనమాట. సో మీరు ఫస్ట్ టైం వెళ్తే కనుక జాగ్రత్త, కొబ్బరికాయ విషయంలో మెయిన్ గా ఇంటి దగ్గర నుంచి తీసుకొని వెళ్తే చాలా బెటర్ అనమాట. ఇంకా లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ లో మనకి వినాయకుడు కనిపిస్తాడు. ఆయన దండం పెట్టుకున్న తర్వాతకి పూజారి గారు ఉంటారు, మనందరికి బొట్లు పెడతారనమాట. అక్కడ నుంచి లోపలికి వెళ్ళగానే పెద్ద నందీశ్వరుడు అయితే కనిపిస్తాడనమాట. చాలా మంది అక్కడ నందీశ్వరుడి ముందు దీపాలు వెలిగించి దండం పెట్టుకుంటారనమాట. ఇంకా అక్కడే మనకి ఎదురుగా స్పెషల్ దర్శనం టికెట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మీరు పిల్లలతో కనుక వెళ్తే ఇబ్బంది ఎందుకు అని చెప్పేసి స్పెషల్ దర్శనం కావాలని అనుకుంటే స్పెషల్ దర్శనం టికెట్ తీసుకోండి. లేదు ఉచిత దర్శనం కావాలనుకుంటే ఫ్రీగా కూడా మీరు ఉచిత దర్శనం చేసుకోవచ్చు. అండ్ మేము వెళ్ళింది సమ్మర్లో కాబట్టి అండ్ అలాగే సండే కాబట్టి చాలామంది భక్తులు ఉండడం వల్ల పిల్లలకి ఇబ్బంది అవుతుందని స్పెషల్ దర్శనం టికెట్ తీసుకొని లోపలికైతే వెళ్ళాము. లోపలికి వెళ్ళగానే తిరుపతమ్మ తల్లి దర్శనం చాలా చాలా బాగా జరిగిందనమాట. ఒక అమ్మవారి భక్తురాలు దేవతగా వెలిసి చాలా మంది భక్తుల్ని ఆదుకుంటుందన్నమాట. ఇది చాలా గొప్ప విషయం. ఇంకా అమ్మవారిని దర్శించుకున్నాం అనమాట, చాలా మంచిగా జరిగింది. ఇంకా గుడిలో మోసం జరిగిందని చెప్పాను కదా, సెకండ్ మోసం ఏంటంటే ఇంటికి నెరదిష్టున్న వాహనాలకి నిమ్మకాయలు కట్టుకోవాలన్నా వాళ్ళు అక్కడ ఇస్తారనమాట. సో బోర్డు మీద ఒక ప్రైస్ అని చెప్తారు, మనం కొనుక్కోవడానికి వెళ్తే ఇంకొక ప్రైస్ చెప్తారనమాట. బయట గుడి ముందు వచ్చేసి కొబ్బరికాయ విషయంలో 70 రూపీస్, అలాగే లోపల నిమ్మకాయలు కుంకుమ కంకణం విషయంలో ఇంకొక మోసం అనమాట. సో ప్రైస్ అనేది వాళ్ళు రాసేది ఒకటి, తీసుకునేది ఇంకొకటి అనమాట. మేమైతే ఇంకా నిమ్మకాయలు అవేం తీసుకోలేదు, కానీ కంకణాలు మాత్రం తీసుకొని వచ్చామన్నమాట. ఇంకా ఆ తర్వాత గుడి ప్రాంగణంలో కాసేపు కూర్చున్నాము. అండ్ ఇక్కడ గుడి స్పెషాలిటీ ఏంటంటే అమ్మవారికి ఇక్కడ చక్కెర పొంగల్ అయితే చేస్తారు. మన తెలంగాణలో దాన్ని బోనం అంటాము, కానీ ఆంధ్రాలో చక్కెర పొంగల్ అంటారనమాట. తిరుపతమ్మ తల్లికి ఎంతో ఇష్టంగా చక్కెర పొంగల్ అయితే చేసి పెట్టడం అయితే జరిగిందనమాట. అండ్ మేమైతే ప్రసాదం కూడా తీసుకున్నాము. చాలా మంది భక్తులకైతే వాళ్ళు చేసిన చక్కెర పొంగల్ అయితే పంచడం జరిగింది. ఇంకా ఆ తర్వాతకి మేమైతే బయటికి అయితే వచ్చేసాము. ఇంకా మార్నింగ్ బయలుదేరాం కాబట్టి మేము ఫుడ్ ఏమీ తీసుకోలేదన్నమాట. మేము మార్నింగ్ వచ్చినప్పుడు ట్రాఫిక్ అంతగా లేదు, ఇంకా ఆఫ్టర్నూన్ అయింది కాబట్టి చూడండి జనాలు ఎంతమంది వచ్చారు. అండ్ ట్రాఫిక్ అయితే చాలా ఇబ్బంది అయింది మేము వెళ్ళడానికి. ఇంకా ఒక మంచి ప్లేస్ అయితే చూసుకోవాలన్నమాట మేము ఫుడ్ తినడానికి. మా ప్లస్ పాయింట్ ఏంటంటే మేము ఇంటి దగ్గరనే వండుకొని వచ్చాం కాబట్టి ఇక్కడ వండుకునే టైం అనేది తప్పిందనమాట. సో ఒక మంచి ప్లేస్ చూసుకొని అన్నం తినడమే ఆలస్యం అనమాట. అండ్ ఇంకా ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. మనం ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఒక క్యాన్ తీసుకొచ్చుకుంటే బెటర్ అనమాట. అండ్ చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి మాకైతే మామిడి తోటలో ఒక మంచి ప్లేస్ అయితే దొరికిందనమాట. మేమైతే ఫుడ్ తినడానికి, ఇంకా చాలా మంది అక్కడ వంటలు అయితే చేసుకుంటున్నారు. ఇంకా మేమైతే కిచడీ చేసుకొని వచ్చాను కాబట్టి దానికి కాంబినేషన్గా మామిడికాయ పచ్చడి అనమాట. సో మేమందరం కలిసి పిల్లలతో ఇలా మంచిగా హ్యాపీగా ఫుడ్ అయితే తింటున్నాం. ఇంకా తిన్న తర్వాతకి కాసేపు అక్కడ మంచిగా టైం స్పెండ్ చేసేసి కొన్ని ఫొటోస్ అయితే దిగామన్నమాట. మినీ వ్లాగ్లో పెడతాను. ఇంకా అలా ఫుడ్ తిన్న తర్వాతకి కాసేపు ఎంజాయ్ చేసిన తర్వాతకి మేమైతే మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ చాలామంది అయితే తిరుపతమ్మ టెంపుల్కి అయితే వచ్చారు, కానీ ఇక్కడ వంట చేసేది మాత్రం ఓన్లీ జెంట్స్ అనమాట. సో చాలామంది జెంట్స్ వచ్చేసి ఇక్కడైతే వంటలు చేసుకొని హ్యాపీగా తింటున్నారు. ఫ్యామిలీతోనైనా ఫ్రెండ్స్తోనైనా ఎవరితోనైనా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మంచిగా అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు అండ్ ఫ్యామిలీతో ఇక్కడ వంటలు చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు అనమాట. అండ్ నేను ఎక్కువగా అబ్జర్వ్ చేసింది జెంట్సే ఇక్కడ వంటలు చేస్తూ ఉన్నారనమాట. పెద్ద పెద్ద గంజులు అవన్నీ తెచ్చుకొని చికెన్ మటన్ ఏదైనా ఇక్కడ మంచిగా చేసుకొని తింటూ ఉన్నారనమాట. ఇంకా మేమైతే మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోయాం. అండ్ మేము సమ్మర్లో వెళ్ళాం కాబట్టి మార్నింగ్ ఏం అనిపించలేదు, కానీ రిటర్న్ ఇంటికి వెళ్ళే మధ్యాహ్నం టైంలో అయితే వేడి గాలి చెవులకైతే అదిరిపోయిందనమాట. సో మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను, తిరుపతి అమ్మవారి టెంపుల్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.